గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అలాగే సార్. డ్రైవర్ గో బ్యాక్. అదిగో ముండ. ముండ దీన్ని ఇంగ్లీష్ లో మేడం అంటారు, తెలియకపోతే లేదు మదం అంటారు. బొత్తిగా ముండ అంటుంటే నాకేదోలా ఉంది. నువ్వేదే ముక్క చిదంబరం ఏమిటి? ఏం లేదు, ఊసిపో ప్యాకెట్ ఆడుకుంటా. ఏమిటో చదువుతున్నావు నేను మొక్కను. నువ్వు నేను అడిగేది ఫ్యాక్టరీ గురించి. అక్కడ జెండాలు ఏమిటి, స్ట్రైక్ ఏమిటి? అదే మామూలే, వాళ్ళు అప్పుడప్పుడు అలాగే అరుస్తుంటారు. అందుకే ఫ్యాక్టరీ మూసేశాం. వర్కర్స్ కి జీతాలు ఇవ్వలేదట? డబ్బు లేదు, ఇవ్వలేదు. డబ్బు లేదా? చెక్ సంతకం చేసి ఇచ్చేవాళ్ళేగా. బ్యాంకులో క్యాష్ మార్చి పట్టుకొచ్చి నీకే ఇచ్చాను కదా. నాకే ఇచ్చావు. అక్కడ ఏదో డిపాజిట్ కట్టాలని పట్టుకెళ్ళావుగా, మర్చిపోయావా? ఇంత నమ్మక ద్రోహం చేస్తావు. నమ్మక ద్రోహం నేనా? నీకా? నిజాయితీ నేను నమ్ముకుని బ్రతుకుతున్న వాడిని నా మీద ఇంత అబాధ వేస్తావా? మావయ్య నోరు ముంచిన నిజం మాత్రం నోరు మూసుకోవచ్చు. ఏమిట్రా నిజం? కాన్వెంట్ లో పిల్లని మరో చోట తల్లిని పెట్టి రహస్యంగా డబ్బు దోచి పెట్టాడు. చేసింది చాలక చిన్న పెద్ద లేకుండా మావ మేము చేసేసుకుంటావా? ఏమిటో రే చేసింది? నీకేం తెలియదు కానీ ఉపయోగించు. పోతా, హాయిగా పోతా. నా బాగా నాకు పట్టి. అవును, నీ వ్యసనాలకి ఆస్తంతా హరించక ముందే నా భాగం నాకు పెట్టు. మర్యాదగా ఉంటుంది. అంతవరకు వచ్చావా? అయితే విను, ఇది నా స్వాధ్యతం. ఇందులో నీకు చిల్లికవ్వకూడదు. అంతే అంటావా? అంతే. ఏమిటి మనుషుల్ని కొట్టి దబాయించి ఆస్తి కాదేయాలని చూస్తున్నావా? నా అల్లుడు ఆస్తి ఎలా రాదో నేను చూస్తాను. కోర్టు ద్వారా రప్పిస్తాను. ఆ సెక్షన్ ఏదో నాకు తెలుసు. నడు. హలో రాజారావు గారా, నమస్కారం. మీ అమ్మాయిని కొంచెం పిలుస్తారా? ఏమిటో మాట్లాడి ఆ అవకాశాన్ని ఎప్పుడు పోగొట్టుకున్నావు? మళ్ళీ ఫోన్ చేసావా? షూట్ చేసి పారిస్తాను. వాడే రవి గారు. ఏం చెప్పారు? వాడు ఏం చెప్పినా నేను విందల్చుకోలేదు. డాడీ మళ్ళీ ఫోన్ చేయొద్దని కూడా చెప్పాను. డాడీ అవును, ఇన్నాళ్ళు గాజు ముక్కను చూసి వజ్రమని భ్రమపడ్డాం. అది గుచ్చుకున్న తర్వాతే దాని అసలు రూపం బయటపడింది. ఏమిటి మీరు అనేది డాడీ? ఆ రవి సంగతేనమ్మా. ఒకప్పుడు అతన్ని నేను అభిమానించేవాడిని, కానీ ఇప్పుడు అసహించుకునే స్థితికి తెచ్చుకున్నాడు. సొంత తమ్ముడు వేణు ఈ రవిని కోర్టుకెక్కించాడు. రేపు కోర్టులో ఇతను ఉంచుకున్న దాని భర్తే ఇతని బండారం బయట పెట్టబోతున్నాడు. చచ్చా, ఎంత అప్రతిష్ట. గోవాలో రెండో ప్రతివాది పురుషోత్తం నోటీసులు తీసుకోవడానికి నిరాకరించిన కారణంగా అతన్ని ఎక్స్ పార్టీ చేయడమైనది. ప్రొసీడ్. వేణు గారు, మీరు ఈ దావా వేయడానికి గల కారణం? దావాలో ఉన్న ఆస్తంతా ఉమ్మడి కుటుంబాన్ని. దాన్ని అజమాయిష్ చేస్తున్న మా అన్నయ్య దుర్వ్యసనాలకు లోనై ఆస్తంతా పాడు చేస్తున్నాడు. కాబట్టి నా వాటా నాకు ఇప్పించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. దుర్వ్యసనాలంటే? అంటే ఒక అమ్మాయితో అక్రమమైన సంబంధం పెట్టుకుని ఒక బిడ్డను కూడా కానీ ఆ బిడ్డని కాన్వెంట్ లో చేర్పించి వాళ్ళకి ఈ ఆస్తంతా కట్టిపెట్టాలని చూస్తున్నాడు మా అన్నయ్య. దట్స్ ఆల్ యువర్ ఆనర్. కాశ్మీరి, అంతా నీ సాక్ష్యం మీద ఆధారపడి ఉంది. ఎలా చెప్తావో ఏమో. నా వాటా నాకు ఇస్తావుగా? అనుకున్న దానికంటే ఎక్కువ ఇస్తాను. బాగా చెప్తాను. నేనే వస్తున్నాను. చూడండి గిరి గారు, మీకు పెళ్ళైందా? పెళ్ళే అయిందని చెప్పాలో అవలేదని చెప్పాలో నాకే అర్థం కావటం లేదు. అదేమిటండి, అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీరంత ఖచ్చితంగా అడిగితే అయిందని చెప్పాలి. మరి ఇప్పుడు మీ భార్య మీతోనే కాపురం చేస్తున్నారా? ఏం చెప్పమంటారు? ఇంత పెద్ద కోర్టులో ఇంతమంది పెద్ద మనుషుల ముందు ఆ విషయం చెప్పాలంటేనే సిగ్గుచేడు. అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఏడవకి ఏం చేయమంటారు చెప్పండి? అది లేచిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో తెలిస్తే నాకు చెప్పలేదు. చెప్పండి. ఏమండి, ఆ విషయం నిజం కావాలంటే ఆ పెద్ద మనిషి అడగండి. నాయనా రవి, నువ్వన్నా చెప్పు నాయనా నిజం. ఎక్కడికి తీసుకెళ్ళావో, ఎక్కడ పెట్టావో చెప్పు. సైలెన్స్. చెప్తాను బాబు. అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పండి. చెప్తాను బాబు. ఇంత జరిగిన తర్వాత అది మాత్రం చెప్పకుండా ఉంటానా? పెళ్లి కాకముందు వాళ్ళిద్దరి మధ్య ఏం సంబంధం ఉందో నాకు తెలియదు. ఏదో మంచి పిల్లే కదా అని పెళ్లి చేసుకున్నాను. చుట్టం చూపుగా అప్పుడప్పుడు అతను మా ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. కుర్రవాడైనా పర్వాలేదు, పెద్ద మనిషి మనకేం అన్యాయం చేయడు కదా అనుకున్నాను. కానీ కేవలం ఒక రోజు నేను సాయంకాలం మా ఇంటికి వచ్చి చూసేసరికి నా గడ్డ వాళ్ళిద్దరు వద్దలేండి, నా నోటితో నేను చెప్పలేను. ఆవేశంతో చంపుదామన్నంత కోపం వచ్చింది. లాగి పెట్టి 2 కొట్టాను. కానీ ఏమి లాభం? అలా కనపడతాడే కానీ నాకంటే గట్టివాడు. నన్ను సావుచేత కొట్టి నా పిల్లాన్ని లేవ తీసుకుపోయాడు బాబోయ్.
ఆ తర్వాత వాళ్ళిద్దరిని ఎక్కడ చూసారా? ఇద్దరేమిటి బాబు, ముగ్గురు. వాళ్ళిద్దరికి ఒక బిడ్డ కూడా పుట్టింది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. గిరి గారు, రవి మిమ్మల్ని కొట్టి పారిపోయారన్నారు, మరి పోలీస్ రిపోర్ట్ ఇచ్చారా? రిపోర్టా? సిగ్గు లేక ఏ మొహం పెట్టుకు రిపోర్ట్ ఇస్తాను చెప్పండి. అంత అబద్ధం. మీరే మీ భార్యని హింసించి కొట్టి తిట్టి వెళ్ళగొట్టారని రుజువులున్నాయి. ఈ రోజులో రుజువులకి ఏం తక్కువలేండి. కడుపుగా కుర్తి కోసం కాస్త పడేస్తే ఎన్ని రుజువులన్నా పడతాయి. రవికి పుట్టిన బిడ్డ అంటున్నారు, ఆ బిడ్డ మీ బిడ్డే. ఆమె గర్భవతిగా ఉండగానే వెళ్ళగొట్టారు. రామరామ రామరామ, ఇదేం అభానం అండి. ఎంత పనికిమాలిన వ్యవహరిస్తే మాత్రం గర్భవతిగా ఉన్న భార్యని ఇంట్లోంచి వెళ్ళగొట్టారా? ఈ బేబీని మీ కాన్వెంట్ లో ఎవరు చేర్పించారు? వారే రవి గారు. ప్రతి నెల మీ బోర్డింగ్ ఫీజు ఎవరు కడుతున్నారు? రవి గారు మన ద్వారా పంపిస్తున్నారు. బేబీకి వారు ఏమవుతారు? గార్డెన్ సంతకం చేశారు. బేబీ తల్లిదండ్రులు ఎవరు? మాకు తెలియదు, అయినా ఆ విషయాలు మాకు అనవసరం. బేబీ డాడీ ఎవరో చూపించమ్మా. అడుగా. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్. ఎందుకు ఆ కన్నీరు? కన్నీరా? అబ్బే అదేం లేదండి, మీ దయ వల్ల కన్నీరు కార్చవలసిన రోజులన్నీ పోయాయి. ఇది ఆనంద బాష్పాలు. అవునండి, నమ్మించి మోసం చేద్దాం అనుకున్నారు, కానీ నా అదృష్టం బాగుంది, నిజం బయటపడింది. ఇంకెప్పుడు నేను కన్నీరు కాచనండి, సంతోషంగా హాయిగా నవ్వుకుంటూ ఉంటాను. మనసు అది మీకు లేదు, నాకున్న అది మీది కానే కాదు. జ్యోతి, నువ్వు విన్నదంతా నిజం అనుకుంటున్నావా? అబ్బే నేనెందుకు అనుకుంటానండి, స్వయంగా కట్టుకున్న భర్తే వచ్చి తన భార్యకు మీకు సంబంధం ఉందని చెప్పాడే, అందుకనా? లేకపోతే మీరు కన్న బిడ్డ మిమ్మల్ని నాన్న అని పిలిచిందే, అందుకనా? జ్యోతి ప్లీజ్. నిందలతో నిష్ఠూరాలతో ఇప్పటికే నా హృదయం బరువెక్కిపోయింది. అలాగా? ఆదరించి ఓదార్చేందుకు అమ్మగారు ఉన్నారుగా, వెళ్ళండి, అక్కడ మీకు మనశ్శాంతి లభిస్తుంది. గుడ్ బై. చూడు రవి, శేషగిరి సాక్ష్యం చాలా బలంగా ఉంది. దావా నగ్గాలంటే అతని భార్య చేత సాక్ష్యం తెప్పించాల్సి ఉంటుంది. నో సార్, సరోజ కోర్టుకొచ్చి రౌలుపాలు కావడం నాకు ఇష్టం లేదు. పర్వాలేదు, నేను కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తాను. సరోజ, ఏమిటిది? ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీకు జరుగుతున్న అన్యాయం చూస్తూ మౌనంగా ఉండలేక. అందుకని ఏం చేద్దామని? శేషగిరి నిజ రూపం కోర్టులో బయట పెడతాను, జరిగిందంతా చెప్తాను. నీకేమైనా మతిపోయిందా? కోర్టుకొస్తావా? వచ్చి ఏమని చెబుతావు? శేషగిరికి నీకు పెళ్లి కాలేదనా? పెళ్లి కాకుండానే బిడ్డలు కన్నా ఉమా అలాంటి బిడ్డను తెలిస్తే ఆ పసిదాని భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించావా? రవి, సరోజ, జరిగిందంతా నువ్వు నిష్కల్మషంగా చెప్పినా కోర్టు నమ్ముతుందనుకుంటున్నావా? ఇదంతా ఒక కట్టు కథ అంటుంది. ఈ మాటలన్నీ నేనే నీ చేత చెప్పించానంటుంది. దాంతో మన జీవితాలు బజార్ను పడతాయి. ఇదేనా నువ్వు చేయదలుచుకుంది? అయితే నన్నేం చేయమంటావు? నిజాన్ని గుండెల్లోనే దాచుకుని నరకయాతన పడమంటావా? సరోజ, పరిస్థితులు ఎదురు తిరిగినప్పుడే ధైర్యంగా ఉండాలి. జరగవలసింది ఏదో జరుగుతుంది, నువ్వు బాధపడకు. మిస్టర్ రవి, ఏం చేద్దామంటారు? నా ఆస్తంతా పోయినా పర్వాలేదు, సరోజ మాత్రం కోర్టుకు రాదు. ఇష్టం. ఏమిటా శాస్త్రి ఎలా వచ్చావు? డబ్బు కోసం. ఏం డబ్బు? ఏంటబ్బా, సాక్ష్యం చెప్పినందుకు నాకు రావాల్సిన డబ్బు. కేసేదో తేలే. తేలటం మునటం నాకు అనవసరం. నాకు రావాల్సిన డబ్బు ఇస్తే గానీ ఇక్కడి నుంచి కథను. అది సరే, కాస్త పూజ చేసుకుందా ఉండు. ఒరే నరసింహులు, అయ్యా, ఆ పూజ సామగ్రి ఎలా పట్టుకురా. అయ్యా, అష్టోత్తరం తెమ్మంటారా, శాసనం తెమ్మంటారా? అష్టోత్తరం పట్టరావా? అలాగే. అష్టోత్తరం ఏంటి, శాస్త్రం ఏంటయ్యా? చూస్తావుగా. వస్త్రం తీసే. ఒరే, నువ్వు పూజ మూసే వరకు తలుపు వేసుకు బయట ఉండి ఎవరిని రాని ఒక. అలాగే. చిదంబరం, నీ పూజ చిదంబరం అయ్యా. చూసుకో, ఏం మాట్లాడలేదు. నమస్తే. అరే మీరా, ఏమిటిలా వచ్చారు? కూర్చోండి. నేనెవరినో మీకు తెలుసు కదూ? భలే వారి, మిమ్మల్ని ఎరగిన వారు ఉంటారా? నిజంగా మీ నాట్యం ఉంటే నాకు ఎంతో ఇష్టండి, మీ అభిమాన్ని కూడా. నేను మాత్రం మీ ముందు అపరాధని. ఏమిటి మీరు అనేది? అవునమ్మా, మీరు రవి విడిపోవడానికి కారణం నేనే.
నేను సరోజను. సరోజ? మీ పేరు రోజు కదూ? కాదు, సరోజగా బ్రతకలేక రోజునయ్యాను. లేదు, సరోజగా బ్రతుకుతూ రోజుగా నటిస్తున్నావు. నీకు ప్రేమించే అదృష్టం లేదని ప్రేమించుకున్న వాడనే విడదీస్తున్నావు. ఆవేశపడకమ్మా, మీరు విడిపోవాలని ఎన్నడూ నేను కోరుకోలేదు. మీరు రవి ఒక్కటైతే నా నీడ కూడా మీ మీద పడనివ్వను. అనుమానంతో ద్వేషంతో ఆయన మాత్రం దూరం చేసుకోవద్దు. ఈ చిలుక పలుకులు కూడా ఆయన గారే నేర్పుతారా? లేదు, ఆయనకు నా మీద ఉండే అభిమానం. విటుడికి వేశ్య మీద ఉండే అభిమానం కదా? బాబు గారు ముందు ఇక్కడికి వెళ్ళి డాడీ నువ్వు మాట్లాడు. ఇంకా అలా నించున్నావు? పెడతావా గంటేస్తామంటావా? వాచ్మ్యాన్! అవసరం లేదు, నేనే వెళ్ళిపోతాను. నా రాక వలన మీ ఇల్లు మైల పడిందనుకుంటే నన్ను క్షమించండి. సెలవు. డాడీ. జ్యోతి, ఇలాంటి వాళ్ళు మన ఇంటికి రావటం వల్ల మన పరువు కూడా బజారెక్కుతుంది. సరోజ, ఏమిటి? ఏం జరిగింది? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సరోజ, నిజంగా నా మేలు కోరేవారే అయితే ఇంకెన్నడూ నాకు కనిపించకండి. సరోజ, ఏమిటి ఆవేశం? మీ అర్థం లేని మంచితనంతో నన్ను వేధిస్తున్నారు. నన్ను తలెత్తుకోలేకుండా చేస్తున్నారు. ఒక్కసారి చెబితే అర్థం చేసుకునే సంస్కారం మీకుందని నా నమ్మకం. ఆ నమ్మకాన్ని పాడు చేయకండి. సరోజ, ఏ పాపం చేశానని నాకు శిక్ష? పాప పుణ్యాల గురించి చర్చించే శక్తి నాకు లేదు. జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాను. ఎక్కడి కాస్త ప్రశాంతంగా బ్రతుకుతున్నాను. నన్ను ఇలా బ్రతకనివ్వండి. మీకు చెయ్యెత్తి నమస్కరిస్తాను. వెళ్ళండి, వెళ్ళిపోండి. సరే, వెళ్ళిపోతాను. నేను వెళ్ళడంలోనే నీకు తృప్తి, ఆనందం ఉంటే అలాగే వెళ్ళిపోతాను సరోజ. సరోజ, ఏమిటి? రవితో ఎందుకంత నిష్ఠూరంగా మాట్లాడా? అభిమానిస్తున్నాను కనుక, వారు బాగుండాలని ఆశిస్తున్నాను కనుక. అందుకని బ్రతుకంతా నీ కోసం ధారపోసిన వ్యక్తిని తృణీకరిస్తావా? లేదు డాక్టర్, లేదు. ఈ బ్రతుకులో నాకు ఆత్మీయులు ఎవరైనా ఉంటే ఆయన ఒక్కరే. అది తెలిసి కూడా ఎందుకు దూరం చేసుకుంటున్నావు? ఏం చెయ్యను డాక్టర్. ఇప్పటికే ఆ కుటుంబంలో చిచ్చు రగిలింది. ఆయన పరువు, మర్యాద రచ్చకెక్కి చివరికి మనసిచ్చిన జ్యోతి కూడా ఆయన అపార్థం చేసుకుంది. వీటికి కారణం ఎవరు? నేనే డాక్టర్. లోకం దృష్టిలో చరిత్రహీనులు. నీ ఔన్నత్యాన్ని లోకం గుర్తించే రోజు తప్పకుండా వస్తుంది. Take it easy. మంచితనానికి తావే లేదు, మంచితనానికి తావే లేదు, మనిషిగా మసలే వీలు లేదు, మనసుకు మమతకు విలువే లేదు, ఏదీ లేని బ్రతుకే చేదు, మంచితనానికి తావే లేదు. నీకు తెలుసు నిన్నెందుకు ఆదరించినాను, నీకు తెలుసు నిన్నెందుకు ఆదరించినాను, నాకు తెలుసు నన్నెందుకు దూరం చేశావు, తెలియనిదొకటే మనకు లోకం విసిరిన ఈ బాకు ఎంత గాయం చేస్తుందో, ఎవరి బ్రతుకు ఏమవుతుందో.
మంచితనానికి తావే లేదు, మనిషిగా మసలే వీలు లేదు. అనుమానానికి అనురాగాన్ని బలి చేశావు, అనుమానానికి అనురాగాన్ని బలి చేశావు. నీకిచ్చిన మనసు ఎంత స్వచ్ఛము ఎరుగక నిందించావు. నిజమన్నది నిప్పు వంటిది, నివురుగప్పి అది ఉంటుంది. ఎవరి గుండెలో ఎంత రగులుతుందో, ఏమి మిగులుతుందో. మంచితనానికి తావే లేదు, మనిషిగా మసలే వీలు లేదు. నాకు తెలుసు ఆప్తులే శత్రువులవుతారని, నాకు తెలుసు ఆప్తులే శత్రువులవుతారని. నీకు తెలుసు సంఘానికి కళ్ళే లేవని. తెలియనిదేది లేదు, తెలిసి ఫలితం లేదు. మనసుకు మరుపే లేదు, ఏది లేని బ్రతుకే చేదు. మంచితనానికి తావే లేదు, మనిషిగా మసలే వీలు లేదు. మనసుకు మమతకు విలువే లేదు, ఏది లేని బ్రతుకే చేదు. ఈ బ్రతుకే చేదు. సరోజ, నువ్వా? నేనే. ఎందుకు ఇలా వచ్చా? నువ్వెంత దిగజారిపోయావో చూడాలని. అన్నీ పోగొట్టుకున్నవా? నేనేమైపోతాను? దానికి ఇది పరిష్కారమా? కాదు, ఉపశాంతి. అయితే నాకు ఇవ్వు. టీకా? నాకు మనశ్శాంతి కావాలి. నీకు మనశ్శాంతి ఎందుకు? నీకేం లోటు? నువ్విలా మారిపోవడమే లోటు. రవి, మనశ్శాంతికి ఇది మార్గం కాదు. మాని, దయచేసి మాని. నేను ఎందుకు మానాలి? ఎవరి కోసం? నా కోసం. నువ్వు నాకేమవుతావు? ఏమీ కానా? సరే, నా పాత జీవితానికే వెళ్ళిపోతాను. సరోజ, నువ్వు మళ్ళీ ఆ పాప కోపానికి వెళ్ళడానికి వీల్లేదు. మీరు వెళ్ళలేవదు. ఏ ఆజ్ఞాపిస్తున్నావా? ఏ అధికారంతో? ప్రాధేయపడుతున్నావా? ఏ అనుబంధంతో? సరోజ. రవి, అదే అనుబంధంతో ప్రార్థిస్తున్నాను. మానే. ఆనాడు పతనమైపోతున్న నన్ను మనిషిని చేశావు. దేనికి? నీ పతనం కళ్ళారా చూసి కృషించిపోవడానిక? మానే రవి, మానే. లేదా నా చావు చూస్తావు. సరోజ, మానేస్తాను సరోజ. నీకోసం మానేస్తాను. అప్రాచుడా, ఎంతకు దిగజారిపోయావురా? చివరికి ఆ పాకిస్తాన్ కొంప కూడా చేర్చావన్నమాట. నా మాట వినండి నాన్న. ఇంకా ఏమిటో వినేది? నా కళ్ళారా చూశాక నీ భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. బంగారు కలలు కన్నాను. చివరికి ఎన్ని తలపులు తెచ్చావురా భ్రష్టుడా? ఆ కోరిని చేరదీసి. నాన్న, ఏమిటి అర్థం లేని ఆవేశం? అది కొరట కాదు. కొరట కాదట. ఏమే మాయ చేసి వాడు గుట్ల వేసుకుని ఇంకెందుకే మొహం తాటేస్తావు? ఎవరు నువ్వు?
అమ్మా సరోజ నువ్వా? అవునా? లోకం చంపాలని చూసిన చావలేక మొండిగా బ్రతుకుతున్న మన సరోజ. అమ్మా నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావమ్మా. సరోజ చూస్తూ ఉండు, నేను డాక్టర్ ఫోన్ చేస్తాను. ఇద్దరి మీద ఎలాంటి ఆశలు పెట్టుకున్నాను, ఎలాంటి కలలు కన్నాను. చివరికి ఇలా చూడడానికే నేను మిగిలినది. దయచేసి మీరు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. మనసు బాగుంటేనే ఆరోగ్యం బాగుంటుంది. మీరు బాగా విశ్రాంతి తీసుకోండి. సరోజ, నేను గంట తర్వాత మళ్ళీ వస్తాను. కంటిన్యూ ది సేమ్ మెడిసిన్. అలాగే డాక్టర్. అమ్మా సరోజ, ఇలా అమ్మా. నిన్ను మళ్ళీ కళ్ళతో చూస్తాననుకోలేదమ్మా. సావలేక బ్రతుకుతున్న ఈ దౌర్భాగ్యుడికి జీవం పోయడానికి వచ్చావా తల్లి? అంత మాటనకండి బాబు గారు. మీ అందరికీ తీరని అవమానంగా తయారయ్యాను. దేవుడి లాంటి వారు కనుకని ఇంకా మీ మనసులో నాకు స్థానం ఇచ్చారు. నాన్న ఎలా ఉన్నా? ఏరా ఎందుకు వచ్చావు? నా ప్రాణంలో కూడా భాగం పంచుకోవడానికి వచ్చావా? నాన్న, రక్తాన్ని పంచుకున్న అన్న మీద గౌరవం లేకపోయినా రక్తాన్ని ఇచ్చిన తండ్రి ఇంకా బ్రతికున్నారన్న సంగతి కూడా మర్చిపోయేవట్రా. అనవసరంగా ఈ గొడవలన్నీ నీ దాకా తీసుకురావడం ఎందుకని దావాకి దిగావు అంతేగా. ఎక్కడుందిరా ఆస్తి? ఉన్న ఆస్తి అంతా నీ పాడు చదువులకి సరదాలకి అమ్మేసిన తర్వాత కదరా. మీ అన్నయ్య స్వయం కృషి మీద వ్యాపారాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు. అదంతా మర్చిపోయి కుటుంబ గౌరవాన్ని కోర్టుకి ఇడుస్తావట్రా. నేను దావా వేసింది కేవలం ఆస్తి కోసమే కాదు. మరి ఇంకెందుకురా? ఎందుక? అన్నయ్య చెడు ప్రవర్తన కాస్త అదుపులో పెడదామని. నోర్మై, ఏమిట్రా వాడు చేసించాడు? ఒక అనాథ బాలికను చదివించి ఒక అభాగ్యురాలి జీవితాన్ని బాగు చేసి మనిషిగా మార్చాడు. అంతేనా? అంతేనా అన్నయ్య నీకు చెప్పుకుంటాడు. అంతకు మించి ఇంకేదో ఉందని మీ మామయ్య నీతో చెప్పాడు. మామయ్య కాదు, లోకం అంతా చెప్పుకుంటున్నా. లోకానికి కళ్ళు లేవురా గాడిద. చూడరా, మీ అన్నయ్య చేరదీసి ఆస్తి ఎంత చేరవేస్తున్నాడని పాపం మూట కట్టుకుంటున్నావే. ఆమె ఎవరో చూడరా, కళ్ళు తెరిచి చూడరా. అమ్మా ఇట్లా అమ్మా. సరోజ? అవునరా, నిన్ను కని మీ అమ్మ చనిపోతే తల్లి కన్నా మిన్నగా పెంచిన ఆయా లక్ష్మి కూతురురా. ఈ దురదృష్టవంతురాల్ని కాపాడవట్రా మీ అన్నయ్య చేసిన నేరం. మాట్లాడలేరా? దౌర్భాగ్యం. వాడేం మాట్లాడతాడు నాన్న? వాడిని ఇలా తయారు చేసింది వాళ్ళ మామయ్య. అన్నయ్య, విషయం తెలియక నేనెంతో అవమానించాను. కోర్టుకి ఎక్కించి అపనందర పాలు చేసి నన్ను క్షమించన్నయ్య. బాధపడకు తమ్ముడు. నా ఆస్తంతా నీకు ఇవ్వడానికి నాకే అభ్యంతరం లేదు. కానీ నన్ను బికారం చేయాలనుకున్న మావయ్య నేను అధోగతి పాలు చేస్తాడేమో నా భయం. అవునన్నయ్య, ఇప్పటికైనా నిజం తెలుసుకున్నాను. మావయ్య కాదు, నన్ను ఎవరూ మోసం చేయలేరు. కానీ అన్నయ్య, నన్ను మాత్రం నువ్వు క్షమించాలి. ఈ కల్లోలానికి కారణం మా మామయ్య చిదంబరం, ఆ తాగుబోతు. ఎవడా తాగబోతు? ఇంకెవరు? ఆ రోజు కోర్టులో సాక్ష్యం చెప్పలే ఆ శాసగిరి గారు. సరోజు జీవితం పాడు చేసింది కూడా వాడే. ఆ బిడ్డ కూడా వాడికి పుట్టిన బిడ్డే. సరోజు మీ సానుభూతి కొద్ది ఆ బిడ్డను చేరదీసి అన్నయ్య చదివిస్తున్నాడు. అంతే జ్యోతి. నేనెంత తొందరపడ్డాను మేడం. దేవుడు లాంటి మీ అన్నయ్యని అనరాని మాట్లాడినాను. ఎన్నో బాధలు పెట్టాను. చివరకు క్షమించండి అని అడిగే అర్హతను కూడా పోగొట్టుకున్నాను. బాధపడక జ్యోతి, నేను నీలాగే అన్నయ్యను అవమానించాను. కానీ అన్నయ్య నన్ను క్షమించాడు. నిన్ను కూడా తప్పకుండా క్షమిస్తాడు. నిజంగానే వేణు? నిజంగా జ్యోతి. తాగండిరా ఖుషీకి తాగండిరా, తాగుబోతున్నాయాళ్ళు కాకండిరా. తాగండిరా ఖుషీకి తాగండిరా, తాగుబోతున్నాయాళ్ళు కాకండిరా. ఎవడు దొరుకుతాడా అని ఎదురు చూడరా, చేరగ వచ్చిందంటే జోరు చెయ్యరా. హుషార్ హుషార్.
తాగండిరా ఖుషీకి తాగండిరా తాగుబోతున్నాయాళ్ళు కాకండిరా ఈ గుంట నక్క పక్కవాణ్ణి తాగిస్తాడు ఈ గుంట నక్క పక్కవాణ్ణి తాగిస్తాడు ఒక పెగ్గుతోటి పనులన్నీ సాధిస్తాడు తలలు మారుస్తాడు ఈ పిచ్చి నాన్న దిమ్మదిరగ తాగుతుంటాడు ఈ పిచ్చి నాన్న దిమ్మదిరగ తాగుతుంటాడు సీతా కనబడగానే ఊగుతుంటాడు తూగుతుంటాడు తాగండిరా ఖుషీకి తాగండిరా తాగుబోతున్నాయాళ్ళు కాకండిరా చదువు సంచాలేని చవటవై జల్సాలను మరిగున్నావు చదువు సంచాలేని చవటవై జల్సాలను మరిగున్నావు అయిన వాళ్లలో తగవులు పెంచి కోతులకెక్కించావు ఉన్న మాట అన్నావురో నిన్ను మెచ్చుకోవాలిరో ఇసుక తక్కెడా పేద తక్కెడా చదవల్లారా బాధ కండిరా తాగండిరా ఖుషీకి తాగండిరా తాగుబోతున్నాయాళ్ళు తాగండిరా దొరలు కూడా మితంగానే తాగుతుంటారు దొరలు కూడా మితంగానే తాగుతుంటారు గప్పిప్పుగా